పడ్డాయి. మంధరుడు చనిపోయాక పాపం అతని భార్య బాధతో కుమిలిపోయి అతన్నే తలుస్తూ ధార్మికమైన జీవితం గడిపింది. ఆమె దగ్గరికి ఒకసారి ఒక మహర్షుల వారు వచ్చారు. ఆయనకి సేవ చేసి, స్వామి నా భర్త చనిపోయారో, పిల్లలు లేరు, నాకు మోక్ష మార్గాన్ని ఉపదేశించండి అని వేడుకుంది. ఆయన సంతోషించి, అమ్మ ఈరోజు కార్తీక పౌర్ణమి, ఆలయానికి వెళ్ళి ఒక ప్రదేశాన్ని శుభ్రం చేసి దీపం పెట్టి పురాణం విను తల్లి, ఉద్ధరిస్తుంది అని చెప్పారు. ఆమె ఏం చేసింది, ఒక్కతే వెళ్లకుండా మహర్షుల వారు ఇలా చెప్పారు అని ఇరుగు పొరుగు వాళ్ళందరినీ పిలుచుకు వెళ్ళింది. అక్కడ అలికి ముగ్గులేసి వత్తే ప్రమిద అవన్నీ తయారు చేసి దీపం పెట్టింది, పురాణం వింది. ఆ తర్వాత విష్ణుదూతలు వచ్చి ఆమెని వైకుంఠానికి తీసుకుపోయారు. కానీ పాపాత్ముడైన భర్తతో సహవాస దోషం వల్ల మార్గ మధ్యంలో నరకంలో ఆపారు. అక్కడ నరకంలో బాధపడుతున్న భర్తను చూసి బాధపడి విమోచన ఎలాగా అని అడిగింది. ఈ పుణ్యాన్న తనకి ధారపోయి అన్నారు. కార్తీక మాసంలో పురాణం విన్న